జీవితం మారకుండా ఎప్పుడు ఒకేలాగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది అంటే ముఖ్యంగా రెండే 2 కారణాలు. ఈ 2 కారణాల వల్ల మనిషి జీవితం మారదు. ఒకటి, మనిషి ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరికైనా మంచి ఉద్యోగం వచ్చి ఒక జాబ్ చేయడానికి వెళ్తున్నాడు అనంటే అప్పుడు ఇతని ఆలోచనలు మారతాయి. అరే! నేను చదువుకునుంటే నేను గూడా ఇట్లా ఉద్యోగం చేస్తుంటి గదా! అయ్యో! నేను అప్పుడు చదువుకోలేదే. అప్పుడు చదువుకోలేవు. అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు ఆలోచించి? అది అనవసరమైన విషయం. కానీ దాని గురించే మొత్తం ఉన్న టైం అక్కడ వేస్ట్ చేస్తూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నేను అప్పుడు చిన్నప్పుడు బాగా చదివితే బాగుండేది గదా! చిన్నప్పుడు చెప్పిన మాట వింటే బాగుండేది గదా! ఇక్కడ టైం పోతుంది. ఒకటి. రెండోది, జరగబోయే దాని గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాడు. నేను తర్వాత ఇట్లా చేస్తే బాగుండు, అట్లా చేస్తే బాగుండు అని చెప్పేసి గాలిలో మెడలు కడుపుతూ ఉంటాడు. దీనివల్ల కూడా టైం వేస్టే. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ, జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఈ రెండిటి కోసం ప్రస్తుతం ఉన్న టయాన్ని, అంటే నీ చేతిలో ఉన్న సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. అంటే ఈరోజు అంటే జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఏ సమయాన్నైతే నువ్వు వృధా చేస్తున్నావో, ఈరోజు సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు కదా! కొన్ని రోజుల తర్వాత ఇది కూడా నీ గతమే అవుతుంది. అంటే ఒక నెల తర్వాత నువ్వు ఆలోచిస్తే, నెల ముందు నేను ఇలా చేస్తే బాగుండు కదా అంటే, ఆ నెల ముందు నువ్వేం చేసావు? ఆలోచిస్తూ కూర్చున్నావు. అంటే ఇక్కడ సమయాన్ని వేస్ట్ చేసావు కదా! అందుకనే మన జీవితం ఎప్పుడైనా ఎక్కడైనా మారాలి, ఏ మాత్రమైనా కొంతైనా మారాలి అని అనుకుంటే గనక ఈ 2 ఫస్ట్ మనం వదిలేయాల్సిన విషయాలు. జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఈ రెండిటిని పక్కన పెట్టేసి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఈ గంటకి నువ్వేం చేయాలి? ఈ క్షణంలో నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు మార్చుకోవడం కోసం, నువ్వు మారడం కోసం, అంటే నీ లైఫ్ సక్సెస్ అవ్వడం కోసం ఈరోజు నువ్వేం చేయాలి? ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి స్థితిలో ఉంటారని నేను అనుకుంటున్నాను.